అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్రిమిసెస్ లో ఉంటే వచ్చినటువంటి లబ్ధిదారుడికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడానికి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అందులో భాగంగా శ్రీకాకుళం కలెక్టరేటు అన్ని ఆఫీస్ సముదాయాలు ఒకే ప్లేస్ లో ఉండాలని, దీనికి తోడు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ ప్రతి సంవత్సరం మరమ్మతులు చేయడం, వర్షాలు పడితే కారిపోవడం, అనేక అవస్థలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ రోజు ఇక్కడ కలెక్టరేట్ కాంప్లెక్స్ ను మంజూరు చేశాం. డిజైన్స్ అన్ని చేసి ఆర్టాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఆ రోజు ఫౌండేషన్ వేయించాం. అంటే దాదాపుగా 7-8 సంవత్సరాలు అయింది. గత 5 సంవత్సరాలు అంటే ఒక వస్తువు 60%, 70% కంప్లీట్ అయినట్టు దాన్ని గత ప్రభుత్వం ఒక 20%, 5%, 6% చేస్తే ఇటువంటి భవనం కార్యరూపం దాల్చి ప్రజలకు అందుబాటులోకి వచ్చేది. కానీ గత 5 సంవత్సరాలు ఇటువంటి దాని మీద ఎక్కడ దృష్టి పెట్టకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి కొత్తగా ప్రభుత్వం వచ్చింది. అందులో అదృష్టం ఏమిటంటే ఏ వ్యక్తి ఈ భవనానికి శంకుస్థాపన చేశారో ఆ వ్యక్తే ప్రారంభోత్సవం చేయాలని రాసి పెట్టుంది. కాబట్టి గత ప్రభుత్వంలో పెద్దలకి ఆ ఆలోచన రాలేదు. ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ తో సహా శ్రీకాకుళంలో అన్ని కార్యాలయాలు ఎక్సెప్ట్ పోలీస్ మిగతావన్నీ కూడా ఒకే ప్రిమిసెస్ లో తేడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశాం. అందులో ఒక సుందరమైనటువంటి ప్లేస్ నాగావళి నది ఒడ్డున ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ భవనం కట్టాం. ఇప్పుడే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ పనులన్నీ ఆగిపోయాయి. ఉదయమే కాంట్రాక్టర్తో మాట్లాడాం, ఇప్పుడే అధికారులతో మాట్లాడాం. వారం 10 రోజుల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాం. మళ్లీ కాంట్రాక్టర్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి పనులు ప్రారంభిస్తాం. 1 month, 1.5 months లో మొత్తం ఏవైతే 5%, 10% ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి రేపు కొత్త సంవత్సరం నాటికి ఈ భవనాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి దీన్ని ప్రజలకి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.